నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భూ నిర్వాసితులకు అర్హత ఆధారంగా సరైన పరిహారం అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులుండగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని అప్రమత్తం చేస్తున్న గోదావరికని పోలీస్ బృందం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా గోదావరికని పట్టణంలో సంఘీభావ ర్యాలీని చేపట్టిన రామగుండం రిక్రియేషన్ క్లబ్. స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బంధువులను ఏకతాటిపైకి తీసుకువచ్చి మన హక్కుల కోసం ఉద్యమిద్దాం. మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు పిలుపు. ఎన్టీఆర్ వీర అభిమాని తెలుగుదేశం సీనియర్ నాయకులు స్వర్గీయ జయరాజుకి ఘనంగా నివాళులు అర్పించిన గోదావరికని తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలి. భారత సైన్యంకు మద్దతుగా నిలబడుతూ రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘీభావ ర్యాలీలో గోదావరికని ప్రజలంతా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొందెల రాజేష్ పిలుపు. భారత సైన్యానికి సపోర్టుగా నిలుస్తూ సంఘీభావ ర్యాలీ చేపట్టిన గోదావరికని 2 ఇంక్లెండ్స్ గని కార్మికులు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హత ఆధారంగా సరైన పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మంతిని మండలంలోని పుట్టపాక గ్రామంలో భూ నిర్వాసితులు సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ మంచిర్యాల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం అర్హతల ఆధారంగా అందాలని అన్నారు. రైతులు అందించిన భూములలో ఉన్న బావులు, మోటార్ పైప్ లైన్లు, పండ్లు, అటవీ చెట్లు మొదలగు నిర్మాణాలకు పరిహారం సరిగ్గా అందలేదని నిర్వాసితులు దరఖాస్తులు అందించారని కలెక్టర్ తెలిపారు. నిర్వాసితులు అందించిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతల ఆధారంగా భూసేకరణ జరిగే భూములలో ఉన్న నిర్మాణాలకు సరైన విలువ చూపిస్తూ ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమిలో ఉన్న ప్రతి నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని, అధికారులు అందించే నివేదిక ప్రకారం జాతీయ రహదారుల సంస్థకు ప్రతిపాదనలు పంపి నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ సురేష్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, ఆర్ఎన్బి ఈఈ బావ్ సింగ్, హార్టికల్చర్ జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులుండగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు శనివారం నగరంలో ముఖ్య ప్రదేశాల కూడల్లో పోలీసులు ఢేగా కన్నువేశారు. ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు చేస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పరిధిలోని గోదావరికని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, గౌరవ కోర్టు పరిసరాల్లో ముఖ్యంగా ఎక్కువ జనం సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో లగేజ్, పార్సిళ్లను, బ్యాగ్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే, వస్తువులు కనిపిస్తే, సందేహాస్పదంగా ఉన్న వాహనాల సమాచారాన్ని పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల ప్రజల యొక్క భద్రత
ఈ తనిఖీలలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు భూమేష్, రమేష్, శ్రీనివాసులు, కోటేశ్వర్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలో సంఘీభావ ర్యాలీని చేపట్టారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ ర్యాలీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమై ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పథకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్రియేషన్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పాక్ పాలకులు, ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్యంపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైనికులు మనోధైర్యంతో ముందుకు సాగి ఉగ్రవాదులను మట్టు పెట్టాలని కోరుకున్నారు. పాక్ సైన్యం భారతదేశంపై దాడి చేయాలని చూస్తే మన సైన్యం పాక్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలన్నారు. భారతదేశ ప్రజలంతా ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నిలుస్తూ భారత సైన్యానికి బాసటగా నిలుద్దామని అన్నారు. మన వీర సైనికులు కాశ్మీర్ బార్డర్లో పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క ఘాతుకాలను ఎదుర్కొని మన దేశ ప్రజల సంరక్షణ కోసం వారి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ కుటుంబాలకు దూరం ఉంటూ వారు చేస్తున్నటువంటి శ్రమ, వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున వారికి సంఘీభావంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క పరిస్థితులు చక్కబడే వరకు మన సైనికులందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా సంఘీభావం తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామగుండం రిక్రియేషన్ క్లబ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుంటుందని తెలియజేస్తున్నాం. కార్పొరేషన్ ఆఫీస్ నుండి చౌరస్తా వరకు పాకిస్తాన్ గుండల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలతో ఈరోజు మన భారత్పై దాడి, కాశ్మీర్పై దాడి చేసి రక్తపాతం సృష్టించిన సందర్భంగా మనము కూడా ధీటుగా ఎదుర్కొని మన సైనికులు పాకిస్తాన్పై బాంబుల వర్షం, తుపాకుల వర్షం కురిపిస్తూ జెట్ విమానాలతో మొత్తం వాళ్ళ యొక్క పాకు ఉగ్రవాదుల గుడారాలను, ముష్కరుల యొక్క వాళ్ళకు సంబంధించిన పెద్ద పెద్ద స్థావరాలను కూడా మొత్తము పడగొట్టి ఈరోజు మనం సైనికులు విజయం దిశగా పయనిస్తున్నారు. వారికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మీకు భరోసా కల్పిస్తున్నాం, మేము మద్దతుగా ఉంటున్నాం అని సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నరేంద్ర మోడీ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ మొత్తం ఈ యొక్క ఆపరేషన్ ముందుండి నడిపిస్తూ మంచి కార్యక్రమం మనం తీసుకున్నాం ఈరోజు ఈ ఆపరేషన్ సందర్భంగా. కాబట్టి మా మద్దతు మొత్తం టోటల్ రామగుండం ప్రజల మద్దతు కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బాల్మురి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తూముల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, కల్చరల్ సెక్రటరీ చందుపట్ల తిరుపతి రెడ్డి, చింతాల రాజీరెడ్డి, చందుపట్ల మల్లారెడ్డి, మారుపాక రాజేంద్ర కుమార్, బంక రామస్వామి, కొమరవెల్లి సుధాకర్, బండారి ఓదేలు, న్యాయవాది భాగవతుల శాంతన్ కుమార్, బయ్యగోడి శ్రీనివాసులు, సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు, చింతకింది కృష్ణ, తూముల సంతోష్రావు, పసుల రాము, నారెండ్ల సాదయ్య, రుద్రభట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బాంధవులను ఏకతాటిపైకి తీసుకొచ్చి మన హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో శనివారం పివి రావు 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాల సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి చిత్రపటం ముందు పుష్పాలను ఉంచుతూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివి రావు మాల సంఘం ఏర్పాటు, మాలల హక్కుల కోసం అప్పటి ప్రభుత్వాలను ఎదిరించి పోరాడిన తీరును సంఘం నాయకులు నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు మాట్లాడుతూ పివి రావు తన జీవితాన్ని మాలల హక్కుల కోసం, మాల సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం త్యాగం చేశారని తెలిపారు. పాలకుల చేతుల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిని మాల సంఘం ప్రతిష్టతను కాపాడిన వ్యక్తి పివి రావు అని, మాల సంఘం నాయకులంతా ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం పోరాడాలని అన్నారు. మహానుభావులు పివి రావు గారు మాల
సోదరుల ఉన్నతి కోసం పాల రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు తన జీవితాన్ని కూడా ఒక తృణప్రాయంగా త్యాగం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసి తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు మినిస్టర్లు అందరూ కూడా ఆయనను ఒక టార్గెట్ చేసి ఎంతో చిత్రహింసలకు బలి చేసినప్పటికీ కూడా మొక్కవోని మన పట్టుదలతోటి మాల సోదరుల హక్కుల కోసం పోరాడి అసలు వాసిన పివి రావు గారికి మరొక్కసారి జవహర్లు అర్పిస్తూ కృషి మాలమహానాడు వ్యవస్థాపకుడు పివి రావు గారు చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం లోపల దళితుల్లో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏబీసీటీ వర్గీకరించడం జరిగింది. దాంట్లో మాలలకు అన్యాయం జరుగుతుందనే భావనతోటి వారు కోర్టు కూడా వెళ్ళి హైకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టులో కేసు వేసిన తర్వాత మళ్ళీ 2001లో మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరి అక్కడ 5 జడ్జిల ధర్మాసనం మరి ఆర్టికల్ 14, 15, 16 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వ్యతిరేకంగా ఉంది, న్యాయానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవోను కొట్టివేయడం జరిగింది. అప్పటి నిరాటంకంగా మరి 2004 నుండి ఇప్పటి వరకు కూడా అందరికీ ఐక్యతగా అందరూ ఎవరి విజ్ఞానం కానీ టాలెంట్ కానీ ఉంటుందో వాళ్ళందరూ కూడా విద్యా రంగాల్లో మరి అనుభవించారు, బెనిఫిట్స్ అనుభవించారు. ఈ కార్యక్రమంలో బాల సంఘం అధ్యక్షులు సోగాల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, కోశాధికారి ఎరకల లింగమూర్తి, నాయకులు ఈద రామచందర్, పులి మోహన్, మాదస్తు రామ్మూర్తి, గడ్డం నారాయణ, శ్రీహరి, మాలెం మధు, పిట్టల వెంకటి, రాయలింగు, ఆర దేవకరుణ, నంది నాగేశ్వరరావు, నూకల మొండి దాసరి, దాసరి కృష్ణ, నంది నరేష్, దాసరి రమేష్, రామస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీర అభిమాని ఆవునూరి జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంతాప సభ నిర్వహించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మూదిగంటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆవునూరి జయరాజ్ 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యునిగా, విద్యార్థి ఎన్నికల్లో చైర్మన్గా, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్గా, తెలుగు యువత పార్టీల్లోని ఎన్నో క్రియాశీలక పదవుల్లో కొనసాగుతూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసిన నాయకులు అని కొనియాడారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుడు, రామగుండం నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు, అంటే పుట్టి జయరాజు అనే పేరుతో పిలువబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోవటం జరిగింది. ఈరోజు వారు జయరాజు గారు 1982 నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1983లో విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి కనిలో గత 40 సంవత్సరాలలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి వారికి వెన్నంటి ఉండి ప్రజాసేవయే నా ధ్యేయమని, ఎలాంటి మొక్కుకొని అటువంటి ఒక మహా వ్యక్తిగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించినటువంటి ఆవునూరి జయరాజు గారు మరణం పట్ల ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాళ్లకు అందరికీ తీరని లోటు అని చెప్పకనే చెప్పుకోవాలి.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెగడపల్లి రాజనర్సు, నర్మదా, లక్ష్మి, నారెడ్డి స్వరాజ్యం, సల్ల రవీందర్, బెక్కం వీరేందర్, కామెర రాజాబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైన్యంకు మద్దతుగా నిలబడుతూ రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న సంఘీభావ ర్యాలీలో గోదావరి ఖని ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొంతల రాజేష్ అధ్యక్షతన శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోదావరి ఖని పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయులపై కాల్పులు జరిపి చంపడానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకుంటూ రామగుండం ఎమ్మెల్యే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తలపెట్టిన సంఘీభావ ర్యాలీలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాలు, అన్ని మతాలు ప్రజలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముష్కరుల దాడి నిరసనగా భారత సైనికులకు బాసగా నిలిచేందుకు రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు కులాలకు అన్ని కుల సంఘాలు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి భారత సైనికులకు మద్దతుగా రేపు సంఘీభావ ర్యాలీ తీస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా రామగుండం ఎమ్మెల్యే గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఖనిలో విద్యార్థులు, కర్షక, కార్మికులు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రధాన చౌరస్తాలో ర్యాలీ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్, కళ్యాణనగర్ మీదుగా మరి వీకే రెడ్డి వరకు చేరుకుంటుంది. అక్కడ పెద్దలు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కావున గోదావరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత సైన్యానికి సపోర్టుగా నిలుస్తూ శనివారం గోదావరి ఖని 2 ఇంక్లెన్స్ గని కార్మికులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు 2 ఇంక్లెన్స్ ఉద్యోగులు గని ఆవరణలో ర్యాలీ చేస్తూ ఉగ్రవాద మూకల్లారా ఖబర్దార్ అంటూ భారత మాతాకి జై అంటూ నినాదిస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా 2 ఇంక్లెన్స్ ఉద్యోగి ఏఐటియుసి ఆర్జీవన్ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యలను ప్రతిఘటిస్తూ భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకున్నారు. భారతదేశ ప్రజలంతా మన సైనికులకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలని భారత సైన్యం పోరాడుతూ సామాన్య ప్రజల జోలికి వెళ్లకుండా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం వలన సైన్యం మొదటి విజయమన్నారు. మట్టుపెట్టడానికే భారతదేశం పూనుకున్నది. మామూలు సామాజిక పౌరుల మీద ఎలాంటి దాడులు ఇంతవరకు మనం చేయలేదు. మన గ్రామాలపైన కానీ, మన పౌరుల పైన కానీ, మన ఆలయాల పైన కానీ టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి దాడి జరిగినా తిప్పి కొట్టడానికి మన భారతదేశ సైన్యం ముందుంటుంది. అదేవిధంగా మనకు భారతదేశ సైన్యంలో త్రివిధ దళాలతో పాటు ఇవాళ యోమికా సింగ్ ఆధ్వర్యంలో కర్నల్ కురేషి, అదేవిధంగా ఇంకో మహిళా దళ కమాండర్స్ వారి మీద అటాక్ చేయడంలో సఫలం చెంది ఒక్కొక్క ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టడంలో మేమున్నామంటూ, మేము సైతం అంటూ భారతదేశంలో మహిళా శక్తిని సాటిన వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలా అదేవిధంగా రేపు
ఏ దాడికైనా మనం ఏ దాడి చేసినా సిద్ధంగా భారతదేశం ఉన్నది. భారతదేశానికి రష్యా అండగా ఉన్నది. అమెరికా, చైనా లాంటి అదేవిధంగా వివిధ దేశాలు పాకిస్తాన్కు ఊతమిస్తూ ఉన్నది. దాన్ని మట్టుపెట్టడంలో మన భారతదేశానికి శక్తి ఉన్నది. దాని వెనుక రష్యా ఉన్నది. 1971లో ఇదే విధంగా భీకర పోరు జరిగినప్పుడు అమెరికా, యూకే, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉన్నాయి. కానీ మనకు వెనకాల రష్యా ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము దాడి చేయడంలో కానీ మట్టు పెట్టడంలో కానీ అన్నింటిలో సిద్ధంగా ఉన్నాం. మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అమరవీరుడైండు. ఎందుకోసం? దేశం కోసం, మన రక్షణ కోసం. మనమంతా ఈ సింగరేణిని రక్షిస్తున్నాం. మనలను, మన దేశాన్ని, మన సైనికులు రక్షిస్తున్నాం. వారందరికీ పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఇలా సైనికులారా పోరాడండి, మీ వెంట మేమున్నామంటూ 2A ఇంక్లైన్ కార్మిక సోదరులు, అధికారులు, సూపర్వైజర్లు అందరం నినదిస్తూ సాంఘీభావంగా ఈ ర్యాలీ చేస్తున్నందుకు 2A కార్మిక సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. గోదావరికని పట్టణంలో ఈ నెల 17న కళా సమైక్య సభ్యులందరికీ సహకారంతో జరుగుతున్న గోదావరికని కళా సంఘాల సమైక్య 37వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని గోదావరికని కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గోదావరికని కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలోని సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో గల స్ఫూర్తి భవనాల్లో కళా సంఘాలు, కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17వ తేదీ గోదావరికని పట్టణంలో RCOA క్లబ్లో అంగరంగ వైభవంగా కళోత్సవ నిర్వహణ జరుగుతుందన్నారు. వివిధ కళా సంఘాల బాధ్యులు, కళాకారులు వివిధ కళారూపాల ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. కళాకారులు ముందుగానే వారిచ్చే ప్రదర్శనలు కళా సమైక్యకు అందజేయాలన్నారు. గోదావరి కళా సంఘాల సమైక్య వ్యవస్థాపకులు బొంగూరు మది రేణుగుంట రాజమౌళిలు మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో గొప్ప సంకల్పంతో గోదావరి కళా సంఘాల సమైక్య ఆవిర్భావ దినోత్సవాలు ఏర్పాటు చేసుకున్నందుకు అభినందించారు. ఈ నెల 17వ తారీఖున RCOA క్లబ్లో ఉదయం 10 గంటల నుండి మన యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి వాటికి గౌరవ ఎమ్మెల్యే గారిని ఇంకా మిగతా ప్రభుత్వ అధికారులను కూడా మనం ఆహ్వానించబోతున్నాము. కాబట్టి కార్యక్రమంలో మరి సలహాలు, సూచనలు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంగానే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా మరి తమ తమ అభిప్రాయాలను, మరి మీరిచ్చే సూచనలు, సలహాల మీదనే మరి కమిటీ నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది. కాబట్టి మరి రెడ్డి గారు, మాలా మల్లేశం గారు, వీరంతా కూడా అప్పుడున్నటువంటి సమయంలో కొత్తగా రంగస్థలం, కళాకారుల కోసం రంగస్థలం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలను కూడా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మేమందరం కూడా ఒకే టైంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కళా సంఘాల సమైక్య పేరు పెట్టడంలో కూడా పాత్ర పోషించినటువంటి మన రేణుగుంట రాజమౌళి అన్న కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరికని కళా సంఘాల సమైక్య సలహాదారులు కాశీపాక రాజమౌళి, ప్రధాన కార్యదర్శి మాదిరి వాసు, వివిధ కళా సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు బోడకుంట వెంకటరాజ్యం, సోగాల వెంకటి, తిప్పబత్తిని అంజయ్య, లక్ష్మణ్, LV రావు, దేవేందర్, శ్రీనివాస్, మొండయ్య, నాగరాజు, సురేష్, వడ్డపల్లి సందీప్, గీతా, లలిత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ నిర్వాసితులకు అర్హత ఆధారంగా సరైన పరిహారం అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులుండగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని అప్రమత్తం చేస్తున్న గోదావరికని పోలీస్ బృందం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా గోదావరికని పట్టణంలో సంఘీభావ ర్యాలీని చేపట్టిన రామగుండం రిక్రియేషన్ క్లబ్. స్వర్గీయ PV రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బంధువులను ఏకతాటిపైకి తీసుకువచ్చి మన హక్కుల కోసం ఉద్యమిద్దాం. మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు పిలుపు.
ఎన్టీఆర్ వీర అభిమాని తెలుగుదేశం సీనియర్ నాయకులు స్వర్గీయ జయరాజుకి ఘనంగా నివాళులు అర్పించిన గోదావరికని తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలి. భారత సైన్యంకు మద్దతుగా నిలబడుతూ రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘీభావ ర్యాలీలో గోదావరికని ప్రజలంతా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొందెల రాజేష్ పిలుపు. భారత సైన్యానికి సపోర్టుగా నిలుస్తూ సంఘీభావ ర్యాలీ చేపట్టిన గోదావరికని 2 ఇంక్లెన్స్ గని కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.